యా పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు కదా అది. సో ఇప్పటివరకు నాకు దాని మీద అసలు ఐడియానే లేదు, అసలు అంటే ఏంటో కూడా తెలీదు. సో దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్, అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వినాయక చవితి వస్తుంది నెక్స్ట్ మంత్. బట్ ఎవ్రీ ఇయర్ ఈసారి నేను పెట్టాలి, ఈసారి నా ఓన్ మనీతో పెట్టాలని అనుకుంటా. బట్ ఎవ్రీ ఇయర్ సమ్హౌ మా పేరెంట్స్, మా కాలనీ వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. బట్ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది, నేను పెడతా అని లాస్ట్ ఇయరే ఫిక్స్ అయిపోయా. బట్ స్టిల్ నో మనీ, నో జాబ్. లేదు, కానీ ఎక్కడో నమ్మకం అయితే ఉంది, ఎలాగైనా ఈసారి నేనే పెడతాను. ఎస్, ఇంకా ఎన్ని డేస్ లేదు, 1 మంత్ కూడా లేదు. 1 మంత్ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం ట్రై చేసినా అంత ఫాస్ట్గా ఇమ్మీడియట్గా రావు తెలుసు. బట్ సమ్హౌ ఎలాగైనా ఈసారి నేను పెడతా అనే నమ్మకం ఎందుకో తెలియదు, ఎందుకుందో తెలియదు, అసలు చాలా గట్టిగా అయితే ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్స్ పాసిబుల్. అండ్ పోనీ మన డిజిటల్ మార్కెటింగ్ వచ్చి 1 డేకి 2 డేస్కి నేర్చుకొని సంపాదించేస్తా అంటే అసలు నాకు పెద్దగా స్కిల్స్ అసలు అవి వస్తే ఈ పాటికి వీడియో ఎందుకు చేస్తా చెప్పండి. సో లెట్స్ సీ. ఏమీ తెలీదు, ఏమీ రాదు. బట్ సమ్హౌ పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నారు, అది చూసి మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా లేదా అని చెప్తా. అఫ్కోర్స్ ఎందుకో తెలీదు, ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా పెడతా, అది కూడా నా మనీతోనే. లెట్స్ సీ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్.